అమిత్ షా చంద్రబాబు భేటీ అందుకే తేల్చేసిన పురంధేశ్వరి. ఏపీలో ఎన్నికల్లో పొత్తులపై సస్పెన్షన్ కొనసాగుతుంది. గత వారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. దీంతో టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరటం ఖాయమనే ప్రచారం సాగింది. కానీ రెండు పార్టీల నుంచి పొత్తులపై అధికారికంగా ఎలాంటి స్పందన లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులపై వేచి చూసే ధోరణిపై టీడీపీ జనసేన శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమయంలో అసలు అమిత్ షాతో చంద్రబాబు ఎందుకు భేటీ అయ్యారో పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పార్టీ నేతలతో పొత్తులపైన చర్చించారు. బీజేపీతో పొత్తు పైన సంకేతాలు ఇచ్చారు. జగన్ను ఓడించాలంటే పొత్తులు తప్పవని చెబుతూ వచ్చారు. బీజేపీ తమ రెండు పార్టీలతో కలిసి రావాలని కొంతకాలంగా చంద్రబాబు, పవన్ కోరుతూ వచ్చారు. ఇప్పుడు బీజేపీ నుంచి స్పందన వచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అమిత్ షా ఏపీలో పొత్తుల అంశాన్ని ప్రస్తావించారు. ఏపీలో పొత్తులపైన త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పుకొచ్చారు. సీట్ల ప్రకటన చేసేందుకు సిద్ధమైన చంద్రబాబు, పవన్ బీజేపీతో చర్చలతో నిర్ణయం వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పటికీ బీజేపీ నుంచి పొత్తుపైన ఎలాంటి స్పష్టత రాలేదు. అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. వరుసగా చంద్రబాబు, సీఎం జగన్తో బీజేపీ అగ్రనాయకత్వం సమావేశం కావడంతో ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నాయి. పొత్తుల అంశంపైన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ సమావేశం కావడంపై రాద్ధాంతం అవసరం లేదన్నారు. సీఎం హోదాలో జగన్, రాష్ట్ర ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలిశారని, రాష్ట్రం గురించి చర్చించారని చెప్పుకొచ్చారు. వైసీపీతో బీజేపీ కొమ్ముక్కైందని ప్రచారంలో పస లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్రంలో తమ పార్టీ పోరాడుతుందని గుర్తు చేశారు. పార్టీ ఏ స్థానం నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఈ నెల 17, 18 తేదీల్లో బీజేపీ జాతీయ ముఖ్య నేతల సమావేశాల సమయంలో పొత్తు పైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది వ్యూవర్స్, బీజేపీ, టీడీపీ, జనసేన మధ్యన పొత్తు వివరాలు.